రైట్ తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా కరెక్ట్గా నెల రోజుల టైం ఉంది. నెల రోజుల్లో అటు బీఆర్ఎస్కి పట్టం కడతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా అనేది తేలిపోతుంది. అయితే ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి పలు సర్వేలు. ఇప్పటికే దాదాపుగా 6 నుంచి 7 సర్వే సంస్థలు ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేశాయి. ఎక్కువ శాంపిల్స్ అయితే తీసుకుంటున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటూ ఇప్పటివరకు చేసిన సర్వేల్లో 7 సర్వేల్లో 6 సర్వేలు మాత్రం బీఆర్ఎస్కే పట్టం కడుతూ తమ సర్వేని బయటికి తీసుకొచ్చినాయి. ఆత్మసాక్షి అనే సర్వే గురించి ప్రస్తుతం మనం మాట్లాడకపోతున్నాం. తెలంగాణలో హోరాహోరీగా జరుగుతున్నాయి ఎన్నికలు. గెలిచేదెవరు ఓడిపోయేదెవరు అనే శీర్షికన ఒక రకంగా చెప్పాలనంటే కనుక ఆత్మసాక్షి తన సర్వే విషయాలను బయటపెట్టింది. ప్రధానంగా చూస్తే కనుక ఆత్మసాక్షి అటు కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది, అదే పంధాను ఇక్కడ కూడా కొనసాగిస్తామని చెప్పని అంటోంది. ఏ రకంగా మేము సర్వేలు చేశామో ఆ సర్వేల ఆధారంగానే తమ నిర్ణయం బయటకు వస్తుందని చెప్పి ఆత్మసాక్షి ప్రధానంగా చెప్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆత్మసాక్షి అందించిన సర్వే వివరాలు ఒక్కసారిగా చూద్దాం. సీట్ల వారీగా చూస్తే కనుక బీఆర్ఎస్కి సంబంధించి 64 నుంచి 70 స్థానాలు, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 64 నుంచి 70 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి ఏది ప్రస్తుతం ఆత్మసాక్షి తన సర్వేలో భాగంగా మొదటగా ప్రకటించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పి అధికారంలోకి వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇప్పటి వరకు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే అధికారంలోకి రావడం కంటే ప్రతిపక్ష హోదానైతే దక్కించుకుంటుంది అని చెప్పి ఆత్మసాక్షి తన సర్వేలో భాగంగా 37 నుంచి 43 స్థానాల్లో ఆత్మసాక్షి చెప్తోంది కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి. అదేవిధంగా బండి సంజయ్ ఉన్నంత వరకు పరిస్థితి వేరు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి వేరు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి చూస్తే కనుక రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ 5 నుంచి 6 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో కొన్ని ఆత్మసాక్షి అందించిన రిపోర్ట్లో మాత్రం కొన్ని అంశాలు అయితే ప్రధానంగా ప్రస్తావించింది. 6 కీలక స్థానాలు ఉన్నాయి. ఆ 6 కీలక స్థానాలకి సంబంధించి ఇంకా తమకు నివేదిక అందాల్సింది. అయితే ఇప్పటివరకు ఎవరు అక్కడ మాత్రం చాలా గట్టి పోటీ ఉంది అని చెప్పి ఆత్మసాక్షి తన సర్వేలో చెప్తోంది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, సో ఈ ఫలితాలన్నింటినీ కూడా ఆత్మసాక్షి కరెక్ట్గా ఇచ్చింది. ఏ రకమైన పరిస్థితి ఉంది, తెలంగాణ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి పట్టం కడతారో అనే విషయం మీద దుబ్బాక ఎన్నికల్లో కానీ అటు నాగార్జున సాగర్ ఎన్నికల్లో కానీ హుజూరాబాద్ ఎన్నికలకి సంబంధించి కూడా సేమ్ అదే సర్వే ఏదైతే ఇచ్చిందో అలాగే ఈసారి తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో మళ్ళీ రాబోతోంది. మూడోసారి ముచ్చటగా అధికారాన్ని చేపట్టబోతోంది, హ్యాట్రిక్ కొట్టబోతోంది అని చెప్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఇలాంటి సర్వేలే ఇప్పటి వరకు దాదాపుగా మనం 7 సర్వేలు చూసాం. అన్ని సర్వేల్లో కూడా బీఆర్ఎస్కే పట్టం కట్టినాయి. ఒక్క సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి అన్నారు. కానీ ఎక్కడ బీజేపీకి సంబంధించి ఏ సర్వేలో కూడా వాళ్ళకి అధికారం వస్తుందని కానీ ప్రతిపక్ష హోదా దక్కుతుందని కానీ ఎక్కడ కూడా చెప్పిన సందర్భాలు అయితే మనం ఇప్పటివరకు చూడలేదు. సో ఒక్కసారి బీఆర్ఎస్కి సంబంధించి మెజార్టీ అనేది ఏ రకంగా వస్తుందని చెప్పి దానికి సంబంధించిన ఒకసారి వివరాలు చూద్దాం. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో తెలంగాణ పబ్లిక్ మూడ్ ఏంటనేది వెల్లడించే ప్రయత్నం చేసింది ఆత్మసాక్షి. అందులో దాదాపుగా 42.5% ఓట్ షేర్తో బీఆర్ఎస్ 64 నుంచి 70 సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేసింది. ఇక తర్వాతి స్థానం విషయానికి వస్తే కనుక 36.5 ఓట్ షేర్తో, అంటే మనం చూస్తే కనుక 42.5 ఎక్కడ 36.5, దాదాపుగా 6% ఓట్లు ఇటు కాంగ్రెస్ పార్టీకి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 36.5% అయితే అటు బీఆర్ఎస్కి 42.5%, 6% ఓట్ల తేడా అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని చెప్తోంది. 37 నుంచి 43 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్తోంది. బీజేపీ 10.75%. మనం ఇక్కడ గమనించాల్సింది అదే, మొదటి నుంచి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ సంస్థాగతంగా చాలా బలపడింది. బీజేపీకి సంబంధించిన శ్రేణులు అన్నీ కూడా చాలా ఉత్సాహంగా కలుగుతున్నాయి. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా బీజేపీ చాలా ఉత్సాహంగా పనిచేస్తోందని చెప్పి అటు బీజేపీ కార్యకర్తలు కానీ అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు కానీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాస్తవంగా పరిస్థితి మాత్రం ఓట్ షేర్ విషయానికి వస్తే కనుక 10.75% మాత్రమే ఓట్ షేర్ ఉంది. గతంలో బీజేపీ ఓట్ షేర్ చూస్తే అది 6 నుంచి 8% ఉండేది గత ఎన్నికల్లో. అయితే ఇప్పుడు కొంచెం 2% మేర ఓట్ షేర్ పెంచుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. 5 నుంచి 6 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్పి ఆత్మసాక్షి చెప్తోంది. ఇక ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది హైదరాబాద్ చుట్టుపక్కల కానీ అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు కానీ ఇటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎవరైతే ఎంఐఎంకి సంబంధించి అందరూ ఆలోచిస్తారు, ఎంఐఎం ముస్లిం ఓట్ మెజార్టీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నింటి కూడా ముస్లిం ఓటు ఎంతవరకు ఎంఐఎం తీసుకుంటుందనే ఆలోచన అయితే అందరికి వస్తుంది.
ప్రతి గవర్నమెంట్లో కూడా ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిసారి కూడా ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. ఎంఐఎం బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తోంది, మరో పక్కన ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అయితే ఎంఐఎం ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందనే విషయం మీద కూడా ఆత్మసాక్షి తన సర్వే నివేదికలో చెప్పింది. 2.75% ఓట్లు 2.75% ఓట్ షేర్తో 6 నుంచి 7 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆత్మసాక్షి తన నివేదికలో చెప్తోంది. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది పోలింగ్కి సరిగ్గా ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పటికీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో మరింతగా కొనసాగుతాయి. అదేవిధంగా అసంతృప్తులంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తులంతా వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాగం జనార్దన్ రెడ్డి కీలకమైన నేత, ఆయన వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పీజేఆర్ తనయుడు విష్ణు కూడా వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయిన సందర్భాలు మనం చూసాం. సో ఇంకొక నెల రోజులు ఉంది. నెల రోజులు కాకపోయినా ఈ 5 వారాలు 4 వారాల్లో మొత్తం సమీకరణాలన్నీ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆత్మసాక్షి తన నివేదికలో స్పష్టంగా చెప్తోంది. తన సర్వేలో కాంగ్రెస్లో సీట్లు రాని ముఖ్య నేతలంతా కూడా కేటీఆర్ వద్దకు, హరీష్ వద్దకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీగా ఈ ఎన్నికలను ఎట్లాగైనా సరే గెలవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఓటర్లను వీళ్ళు ఏ మేరకు ప్రభావితం చేస్తారు అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారుతోంది. బీజేపీ బీసీ అంశంతో ముందుకెడుతోంది. ఇక సర్వేలో బీఆర్ఎస్కు అనుకూలతే స్పష్టంగా కనిపిస్తోందని చెప్పి ఆత్మసాక్షి తన నివేదికలో చెప్తోంది.